యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం నుండి మోటకొండూరు మండలం వరకు పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సైకిల్ యాత్ర చేపట్టారు. ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ సామాన్య ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంగా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం నుండి మూటకొండూరు మండలం వరకు పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సైకిల్ యాత్ర చేపట్టారు. ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ సామాన్య ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంగా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సైకిల్ యాత్ర అనంతరం మూటకొండూరు మండలంలోని పలు ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతుల కష్టానికి తగిన గౌరవం దక్కేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న మండల ప్రజా పరిషత్ కార్యాలయం మరియు తహసీల్దార్ కార్యాలయం నిర్మాణ పనులను పరిశీలించి పనులను నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రజల సంక్షేమం మరియు ప్రాంత అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతుల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే డీజిల్ ధర పెట్రోల్ ధరలు వెంటనే బీజేపీ మోడీకి హటావో మోడీకి హటావో జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. సరేం నష్టం రాలే మంచిగా ఉంది. సరే కాంట పెట్టుమని తొందర వచ్చి కళ్ళ తిరుగుతున్నా. ఆరగూడెం చొల్లేరు.
కొట్ల కొనుగోలు అన్ని చూసుకుంటూ పోతున్నా. మోడీ రోజు పెట్రోల్ డీజిల్ ధర వేస్తున్నాడు. పెంచొద్దని సైకిల్ తిరుగుతున్నా. ఈ నెల మొత్తం సైకిల్ మీద ఇంకా డీజిల్ ధర పెంచాడు కదా. ఈ విధంగా ఇలా మోడీ భారతదేశంలో పరిపాలన సాగిస్తున్నాడు. ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ అయిన ఒక మాట. మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎలక్షన్ల కంటే ముందు ఈ భారతదేశంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచని చెప్పి ఎలక్షన్లు అయిపోయిన మరుసటి రోజు నుంచే రోజుగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి పేదోడిని అడ్డు విరుస్తున్నాడు. మరి అలా ఈ డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగడం వల్ల పేదోడి మీదనే గుదిబండగా మారుతుంది. వీటి వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి పేదోళ్ళకే భారం అవుతుంది తప్ప ఉన్నత వర్గాలకు ఎక్కడ కూడా ఇబ్బంది కాదు. మరి ఏదైతే మోడీ నిరంతృత్వ పాలనకు, నిరంకుశ పాలనకు నిరసనగా గత 10 రోజుల నుంచి ఆలేరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా డీజిల్, పెట్రోల్ బండ్లు వాడకుండా సైకిల్ ర్యాలీతోటి మొన్న యావట శ్రీ లక్ష్మణస్వామి పాదాల నుంచి సోమేశ్వర టెంపుల్ కొలంబ దాకా సైకిల్ యాత్ర చేయడం, ఈరోజు యావట స్వామివారి కాంచల మోటకొండూరు ఇక్కడ అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఎంపికైనటువంటి మోడీ గారు మరి రాజ్యాంగాన్నే మార్చాలే, మాకు 400 సీట్లు ఇరి రాజ్యాంగం మార్చంటే భారతదేశ ప్రజలు కర్రు కాల్చి వాత పెడితే అత్యవసర మెజార్టీతో వాళ్ళని యువత కూడా సన్మార్గంలో నడిచి ఐటీ రంగంలో ఇంకా కూడా ఎత్తున మార్పులు ఇస్తున్న సందర్భంలో ఆ రోజు ఆయన ఐటీ రంగానికి పెద్దపీట వేసింది. కాబట్టి ఇలా భారతదేశం ప్రపంచ దేశాలతోటి పోటీ పడేటట్టు మన ఆ నాయకుని ముందు చూపు ఆలోచనలే ఇలా మనందరికీ మార్గదర్శనం చేసి కాబట్టి ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ఇవాళ భారతరత్న రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి సందర్భంగా మూటకొండూరు మండలంలో పెద్ద ఎత్తున వర్ధంతి కార్యక్రమం నిర్వహించి ఈరోజు మూటకొండూరు హెడ్ క్వార్టర్లో రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఆయన జయంతి వరకు ఇక్కడ విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించుకొని ఆ విగ్రహాన్ని ఆగస్టు 20 తారీఖున మూటకొండూరు హెడ్ క్వార్టర్లో రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతామని చెప్పి మాట ఇస్తూ, రాజీవ్ గాంధీ గారు దేశానికి ఐటీ రంగంలో, టెక్నాలజీ రంగంలో ఎంతో పెద్ద ఎత్తున ఆయన ముందు చూపుతోటి ఇలా ప్రపంచ దేశాలతోటి భారతదేశం పోటీ పడే విధంగా చేసిన మహనీయుడు కాబట్టి ఆయన ఆశయాలు నెరవేరుస్తూ ఇంకా ఐటీ రంగంలో భారతదేశం ప్రపంచ దేశాలకెల్లా పోటీపడే దేశంగా ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో మరి ఆ మహనీయుని విగ్రహాన్ని మూటకొండూరు హెడ్ క్వార్టర్లో వచ్చే ఆగస్టు 20 తారీఖున పెడతామని చెప్పి మాట ఇస్తూ ఈరోజు ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది.